Praise the Lord, AGF Church. It's once again a wonderful time to begin or resume our Bible study. మన బైబిల్ స్టడీని మరలా ప్రారంభించడానికి ప్రభు చూపించిన కృపను బట్టి ప్రభువుని నేను స్తుతిస్తూ ఉన్నాను. అలాగనే మీరందరూ కూడా మధ్యలో కొంత బ్రేక్ తర్వాత మీరందరూ రావడానికి కూడా ఆసక్తిగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఎస్, దట్ ఈస్ స్టార్ట్ టుడేస్ బైబిల్ స్టడీ విత్ అ వర్డ్ ఆఫ్ ప్రేయర్. అందరూ తల వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థిద్దాం. Gracious Father, we thank you for this wonderful evening as we are going to see a character today, Lord. In the same way we have been studying a few characters from the Bible and learning life lessons out of our study, we pray, Lord, that today also your Spirit will teach us and open up our eyes and enable us to learn few lessons from the character that we are about to see, Lord Master. We thank you for everyone who are present. May this study help us all to build our spiritual lives and learn and progress towards being transformed into the likeness of our Savior Jesus Christ. We ask this prayer in the name of Jesus. Amen. Yes. The character Bible study that we have been doing for the last few weeks now. సో ఈ వారం మనం చూడబోయే క్యారెక్టర్ కూడా మనందరితో మాట్లాడుతుందని, మనందరికీ కొన్ని సత్యాలను నేర్పిస్తుందని నేను నమ్ముతూ ఉన్నాను. ఇట్స్ అ వెరీ స్మాల్ క్యారెక్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు బి సీయింగ్ టుడే. And however, even though it is short, I believe this will be a very significant lesson for all of us. So let's move on. Let's progress. గత వారం అంతా కూడా మనం చూసిన క్యారెక్టర్స్. Once again, as I would want to remind all of you that we have been seeing the characters according to the chronological order. Alphabetical chronological order లో మనం చూస్తూ ఉన్నాం కొన్ని క్యారెక్టర్స్ని. అందులో ఆదాము, బర్నబాసు, కయ్యేను, దేమా, ఎపఫ్రా, ఫెలిక్స్, గమాలియేల్ వరకు మనం గత వారాలంతా కూడా మనం చూసాం. ఈ వారము ఈరోజు మనం హెచ్ అనే అక్షరం నుండి ప్రారంభమయ్యే ఒక క్యారెక్టర్ మనం చూడబోతున్నాం. మన అగాపే గ్రేస్ ఫెలోషిప్ చర్చ్ వాట్సాప్ గ్రూప్లో చాలా అనేక మంది గెస్ట్ చేశారు ఏముండబోతుందో అని. ఒకటి రెండు చెప్పడం, ఒక్కొక్కరు ఒక రెండు పేర్లు చెప్పడం జరిగింది. ఇది ఐ థింక్ ఒకళ్ళు ఇద్దరు కరెక్ట్ ఆన్సర్ చేశారు. సో వీ విల్ సీ what the character is for today. Yes, we have a photograph, and this man is Herod the Great. In case you don't know, there are 3 Herods mentioned in the Bible. మనం మాట్లాడుకోబోయేది మొదటి హేరోదు, హేరోద్ number 1. Yes, also he is called as Herod the Great. హేరోద్ ద గ్రేట్ కి మరొక పేరు హేరోద్ 1, మొదటి హేరోదు అని కూడా అంటారు. అండ్ దిస్ మ్యాన్ హీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ హెరోదియన్ కింగ్డమ్. ఓకే, అంటే మొట్టమొదటి హేరోద్ అనమాట. సో ఈ హేరోదు ఎవరు అంటే
యూదియా ప్రాంతానికి రాజుగా ఉన్నవాడు. హీ వాజ్ అ కింగ్ ఆఫ్ జుడియా ఫార్ ఇజ్రాయెల్. బట్ హీ వాజ్ అ రోమన్ క్లయింట్ కింగ్. అంటే ఈ హేరోదు రోమా చక్రవర్తి కింద పనిచేస్తున్న రాజు, లేదా ఇంకొక భాషలో చెప్పుకోవాలంటే అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా వరకు రోమా చక్రవర్తి అధికారంలో ఉండేది. కానీ కైసరు మరణించిన తర్వాత ఒక సివిల్ వార్ స్టార్ట్ అయింది ఆ టైంలో. అలాంటి సమయంలో హేరోదు అప్పటికి ఇంకా రాజు కాదు, అతను ఒక యుద్ధాన్ని ప్రకటించి ఒక ప్రాంతంలోని రాజును ఓడించి మన రోమా చక్రవర్తి దృష్టిలో పడ్డాడు. ఆ సమయంలో రోమా చక్రవర్తి వాళ్ళందరూ గమనించి హేరోదును యూదియా ప్రాంతానికి రాజుగా నియమించడం జరిగింది. అంటే హేరోదు యూదియా ప్రాంతానికి రోమా అధికారం ద్వారా నియమింపబడ్డాడు. హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ అ కింగ్ టు జుడియా by the Roman authorities. Right? Let's be clear about that. And he was not a total, complete Jew. అతను పూర్తిగా యూదుడు కాదు. He was not a full Jew. He was a half Jew. మనం గతంలో కూడా మన సంఘంలో అనేక సార్లు దీని గురించి ప్రస్తావన చేయడం జరిగింది. He was a half Jew. అంటే అతని తండ్రి, హేరోదు యొక్క తండ్రి, హేరోదు యొక్క తండ్రి యాంటిపటెర్, హీ వాజ్ ఇడోమియన్. ఓకే, ఇడోమియన్ అనే ఒక ప్రాంతానికి గవర్నర్గా ఉన్నవాడు అనమాట. అంటే అన్యుడు. అన్యుడు అని మనం చెప్పుకోవడం కంటే హీ వాజ్ అ డిసెండెంట్ ఆఫ్ ఈడోమైట్స్. ఏదోమ్యుల సంతానపు వాడు. ఎవరు? ఈ హేరోదు వాళ్ళ తండ్రి యాంటిపటెర్ అనే వ్యక్తి కొడుకు హేరోదు. యాంటిపటెర్ అనే వ్యక్తి ఇదోమియన్ ప్రాంతానికి గవర్నర్గా, లేకుంటే అప్పటి భాషలో నోబల్ మ్యాన్గా పనిచేసేవారు. ఆ యొక్క అధికారం ద్వారా కైసరుకు కొంచెం దగ్గర సంబంధం అవ్వడం, కైసరు దృష్టిలో పడడం, అలా అలా రాజుగా నియమించడం జరిగింది. సో ఏదోమీయులు మనకు బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలు కనిపిస్తారు. మీ అందరికి తెలిసిన విషయమే. ఏదోమీయులు ఎవరు అంటే ఈసావు సంతతి వారు. రైట్. సో దేవుడు ఎన్నుకున్న లీనియేజ్లో ఈసావు లేడు. ఎందుకంటే ఈసావు స్థానంలో యాకోబును ఎన్నుకోవడం జరిగింది. అది ఆ సన్నివేశం మనందరికి తెలిసింది కాబట్టి మనం నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు. సో వీ నో దట్ ఈసావ్ వాజ్ రిప్లేస్డ్ బై జేకబ్. సో ద జూయిష్ పీపుల్, యూదుల సంతానము ఏదైతే ఉందో అది ఇస్రాయేలు నుండి వచ్చింది. అంటే యాకోబు ద్వారా వచ్చింది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. సో ఈసావు లేడి, కానీ అయినా బంధువులే కాబట్టి హీ వాజ్ కన్సిడర్డ్, దిస్ హేరోద్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ అ హాఫ్ జ్యూ. ఇక హేరోదు తల్లి గురించి మాట్లాడుకుంటే ఆమె పేరు సిప్రోస్. షీ వాజ్ అ టోటల్ పాగన్ ఉమెన్. షీ వాజ్ అ నబాటియన్ అరబ్. రైట్. సో Herod's father was an Edomite. He was a descent of Edomite. And mother was from the Nabatean Arab area. So this is the basic information that we can get about Herod the Great. Right, let's move on. Herod the Great. For the kind of mark he left in the history, his name is mentioned one among many other tyrants.
ఎగ్జాంపుల్ హిట్లర్ అండ్ సద్దాం హుస్సేన్. ఈ హేరోదు రాజు చరిత్రలో ఎటువంటి గుర్తును విడిచిపెట్టాడంటే, మన కంటెంపరరీ చరిత్రలో, ఇన్ ద కంటెంపరరీ హిస్టరీ, we have known about Hitler, that they were the tyrants, they were dictators, right? They were the monarch. And అలాంటి వారితో ఈ మన హేరోదుని పోల్చడం జరుగుతుంది చరిత్రలో. చరిత్ర గ్రంథాలు మనం చూసినప్పుడు హేరోదును వీళ్ళతో పోల్చుతున్నారు. సో that shows that speaks a lot about Herod the Great. And this man, Herod the Great, who was the king of Judea, యూదయ ప్రాంతానికి రాజుగా ఉన్న హేరోదు ఆల్మోస్ట్ యూదులందరి చేత ద్వేషింపబడ్డాడు. కారణాలు చూద్దాం. హీ వాజ్ హేటెడ్ బై ద జూయిష్ నేషనలిస్ట్స్. ఒక పొలిటికల్ ఏరియాకి లేకుంటే పొలిటికల్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్న యూదులకి ఇతనంటే గిట్టలేదు హేరోద్ అంటే. ఎందుకంటే హేరోదు రోమా అధికారం చేతుల్లో ఒక బొమ్మగా ఉన్నాడు. హీ వాజ్ జస్ట్ అ పపెట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద రోమన్ అథారిటీస్. సో రోమా చక్రవర్తి, రోమా అధికారులు ఏం చెప్పారో దాన్ని మాత్రమే పాటించి, దాన్ని మాత్రమే అమలుపరిచి, వాళ్లకు రోమియోలకు ఫేవర్గా, యూదులకు అన్యాయంగా రాజ్య పరిపాలన చేస్తూ ఉండేవాడు అనమాట. సో కాబట్టి జూయిష్ నేషనలిస్ట్ అందరికీ కూడా హేరోద్ అంటే గిట్టేది కాదు. ఇది నంబర్ 1 పాయింట్. మరి హేరోద్ అంటే పరిసెలకు కూడా ఇష్టం ఉండేది కాదు. మనకు తెలుసు పరిసెలు ఎవరో. యూద మతానికి అగ్రస్థానంలో ఉన్న ఒక గుంపు ప్రజలు. వారికి కూడా హేరోద్ అంటే వారు చాలా ద్వేషించారు. ఎందుకంటే అతను అస్సలు భక్తిపరుడు కాదు. ఇంతకుముందే మనం చూసినట్టు అతను హాఫ్ జ్యూ, అంటే యూదుడిగా గుర్తింపు పొందడానికి, యూదుల మధ్యలో యాక్సెప్టెన్స్ కోసం, అంగీకారణ కోసం యూదుడిగా అతను ప్రచారం చేసుకుంటూ, అంటే ఇశ్రాయేలు అంటే యాకోబు, ఈసావు అన్నదమ్ములే కదా, సహోదరులే కదా అనే ఆ లూప్ హోల్ ద్వారా నేను కూడా యూదున్నే అని ప్రచారం చేశాడు. అదే నమ్మించాడు ప్రజలందరితో. కానీ అస్సలు అతనిలో దైవభక్తి కానీ మతపరమైన ఇంట్రెస్ట్లు ఏ విధంగా కూడా అతనిలో లేవు గనుక పరిసెలకు కూడా హేరోద్ అంటే వారు అసహించుకున్నారు, ద్వేషించారు. మూడవదిగా సామాన్య ప్రజలు, ద కామన్ పీపుల్, యూదయ ప్రాంతంలో ఉన్న సామాన్య ప్రజలు అందరూ కూడా హేరోదును ద్వేషించారు. వారు ఇష్టపడలేదు. ఎందుకంటే ట్యాక్సెస్, పన్ను చాలా ఎక్కువగా ప్రజల నుండి వసూలు చేసేవాడు. అందుకనే మనకు మన కొత్త నిబంధన సువార్తలు మనం చదువుతున్నప్పుడు ట్యాక్స్ కలెక్టర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ట్యాక్స్ కలెక్టర్స్ని అందరూ కూడా, మన సామాన్య ప్రజలందరూ వారిని ద్వేషించారు. ఎందుకంటే హేరోదే ఎక్కువ పన్నును తీసుకునేవాడు ప్రజల నుండి. ఇక ట్యాక్స్ కలెక్టర్స్ అయితే ఇంకా దానికి అదనంగా ఇంకా ఎక్కువ వేసి, ఇంకా ఎక్కువగా అన్యాయంగా పన్నును కలెక్ట్ చేసేవారు. కాబట్టి ప్రజలందరికీ కూడా ఈ హేరోదు పరిపాలన కింద వారు ఎవరు కూడా సంతోషంగా లేరు, నెమ్మదిగా లేరు గనుక వారి చేత కూడా ద్వేషింపబడ్డాడు. సో బేసికలీ మనం ఏం మాట్లాడుతున్నాం అంటే, హేరోదు రాజు అందరి చేత యూదయ ప్రాంతంలో ఉన్న అగ్రస్థానంలో ఉన్న గుంపు ప్రజలతో, అలాగనే రాజకీయాల్లో ఇంట్రెస్ట్ చూపించే ప్రజలతో, వారి ద్వారా, తర్వాత సామాన్య ప్రజల ద్వారా కూడా ద్వేషింపబడ్డాడు. సో ఎవరు కూడా హేరోదు రాజుని ఇష్టపడలేదు, సామాన్య ప్రజలు. సో ఇతను పేరుకే రాజు కానీ ప్రజల అవసరాలను లేకుంటే ప్రజల నెమ్మదిని ఎప్పుడు కూడా పట్టించుకునేవాడు కాదు అనేటట్టుగా చరిత్ర మనకు చెబుతోంది. అకార్డింగ్ టు ది ఆర్థోడాక్స్ జ్యూస్, హేరోద్ వాజ్ నాట్ అ జ్యూ అట్ ఆల్. ఎందుకంటే యూదులకు కేవలం యాకోబు సంతతి వారు మాత్రమే
యూదులు అంటే అబ్రహాము, ఇస్సాకు, తర్వాత యాకోబు. 12 కుమారులు. ఆ సంతతి వారు మాత్రమే యూదులుగా వారు పరిగణించేవారు. సో, కాబట్టి ప్రజల దృష్టిలో హేరోదు ఒక యూదుడే కాదు. కానీ అతను మాత్రం నేను యూదుణ్ణి అని చెప్పుకునే ఒక రాజుగా, ఒక అన్యాయపు రాజుగా మనకు కనిపిస్తున్నాడు. రైట్? లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. Now we will look at some biblical and historical accounts of Herod the Great. బైబిల్ ప్రకారంగా అలాగనే చరిత్ర ప్రకారంగా ఆ గ్రంథాలను పరిశీలించిన తర్వాత మనకు అవసరమైనవి కొన్ని సంఘటనలు మనం చూద్దాం ఇప్పుడు. సో బేసికలీ ద హిస్టరీ డిఫైన్స్ హేరోద్ యాజ్ అ వెరీ వెల్దీ, పొలిటికలీ గిఫ్టెడ్, ఎక్సలెంట్ అడ్మినిస్ట్రేటర్, క్లెవర్, ద వన్ హూ లవ్డ్ పవర్, హూ ఇంపోజ్డ్ హెవీ ట్యాక్సెస్ ఆన్ పీపుల్. అలాంటి ఒక వ్యక్తిగా చరిత్ర మనకు చూపిస్తుంది. ధనవంతుడుగాను, రాజకీయాల్లో ఒక అద్భుతమైన ఏమంటారు నైపుణ్యతను కలిగిన వాడు, తర్వాత అడ్మినిస్ట్రేషన్లో కూడా మంచి ఎక్సలెంట్గా ఉన్నవాడు, తర్వాత చాలా తెలివైన వాడు, అధికారం అంటే చాలా ఎక్కువగా అధికారాన్ని ప్రేమించిన వ్యక్తి, తర్వాత ప్రజల మీద అధికముగా పన్నును కలెక్ట్ చేసేవాడిగా మనకు చరిత్ర చెబుతోంది. He has shown himself as both cunning and merciless. So basically this man was very crooked in his thinking. అతని ఆలోచన విధానంలో చాలా తెలివితేటలు ప్రదర్శించి అన్యాయాన్ని చాలా కన్నింగ్గా ప్రజలను మోసపుచ్చే విధంగా అతను ప్రవర్తించేవాడు. అది మాత్రమే కాకుండా ఏమాత్రం కనికరం లేకుండా కూడా ప్రవర్తించిన రాజుగా చరిత్ర మనకు చెబుతుంది. అతనికి కలిగిన అనేక మంది భార్యల ద్వారా పొందిన సంతానం, తన సొంత సంతానాన్ని కూడా, కుమారులను కూడా ఇతను విడిచిపెట్టలేదు. వారిని కూడా వీడు చంపేశాడు. హీ మర్డర్డ్ సెవరల్ సన్స్ ఆఫ్ హిస్, సెవరల్ వైవ్స్. ఈ పొలిటికల్ రీజన్, రాజకీయ కారణాలు బట్టి అనేక ప్రాంతాల నుండి భార్యలను తెచ్చుకున్నాడు. వారికి కలిగిన సంతానాన్ని కూడా వీడు వేరే వేరే కారణాలకి చంపివేశాడు. తర్వాత ప్రాణహాని భయంతో భార్యలకు సంబంధించిన ఆ దేశ ప్రజలను, నాయకులను అందరినీ కూడా చంపివేశాడు. సో అలాంటి క్రూరుడు హేరోదు అని మనకు అర్థమవుతుంది. అగస్టస్, రోమా చక్రవర్తి అయిన అగస్టస్ హేరోదు గురించి ఒక మాట చెప్పాడు. అంటే ఇతను ఎంత ఒక అగ్రస్థానంలో ఉన్న నాయకుని దృష్టిలో ఇతను ఏ విధంగా ఉన్నాడో ఒకసారి మనం చూద్దాం. అగస్టస్ అనే రోమా చక్రవర్తి హేరోదు గురించి ఈ విధంగా చెబుతున్నాడు. ఇట్ ఈస్ సేఫర్ టు బి హేరోడ్స్ పిగ్ దాన్ టు బి హేరోడ్స్ సన్ అని అంటాడట. అగస్టస్ రోమన్ చక్రవర్తి ఏమన్నాడంటే, హేరోదు కుమారునిగా ఉండడం కంటే హేరోదు ఇంట్లో పందిగా ఉండడం చాలా మేలు అన్నాడట. అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, అతను చాలా క్రూరుడు, మనిషి పట్ల ఎలాంటి కనికరం కానీ అతని హృదయంలో ఏమాత్రం మానవత్వం లేకుండా ప్రవర్తించాడని మనకు అర్థమవుతుంది. రైట్? అండ్ దిస్ మ్యాన్స్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ వాజ్ రీబిల్డింగ్ ఆఫ్ ద టెంపుల్ ఇన్ జెరూసలేం. సొలొమోను కట్టిన ఆలయాన్ని మరలా ఇతను కట్టడమే ఇతనికి కలిగిన ఒక గొప్ప అచీవ్మెంట్ అన్నమాట. సో దిస్ మ్యాన్ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్కిటెక్చర్ దాన్ ఎన్షూరింగ్ ద సేఫ్టీ అండ్ హ్యాపీనెస్ ఆఫ్ హిస్ పీపుల్. తన రాజ్యంలో ఉన్న ప్రజల క్షేమమును, సంతోషము కంటే ఇతనికి కేవలం బిల్డింగ్లు కట్టడాలు, తర్వాత మంచి మంచి కట్టడాలు కట్టి రోమియోలను ఆకర్షించడం, లేకుంటే అతనికి సొంత పేరు కోసం
ఆ పలానా పలానా యూదియా ప్రాంతంలో హేరోదు రాజట అక్కడ చాలా మంచి అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి అనే ఒక పేరు కోసం చాలా తాపత్రయపడ్డాడు. సో, ఆ ఉద్దేశంతోనే ఇతను యెరూషలేము ఆలయంను కట్టడం జరిగింది. ఓకే. సో, I have written here. It is said that it was done so. What was done so? The rebuilding of the temple in Jerusalem was done so that he would have a capital city worthy of his dignity and grandeur. నాకున్న ఈ అధికారానికి సరిపోయేటట్టుగా ఆలయాలు ఉండాలి, కట్టడాలు ఉండాలి అనే ఉద్దేశంతో కట్టాడే కానీ, దేవుని మీద ప్రేమతో కానీ, ప్రజల పట్ల శ్రద్ధ కలిగి గాని, ప్రజలందరూ దేవుడిని ఆరాధించడానికి ఒక మంచి మందిరం ఉండాలనే ఉద్దేశంతో మాత్రం కట్టలేదు. అది ఇతని ఆహ్, ఒక నేచర్. అండ్ ఆల్సో హిస్టరీ సేస్ దట్ హి సఫర్డ్ పారనోయా విచ్ లెడ్ టు హిస్ సూసైడ్. పారనోయా అంటే అర్థం ఏంటంటే ఆహ్, కారణాలే లేకుండా లేకుంటే ఏదో ఒక కారణాన్ని బట్టి నాకు ప్రాణహాని ఉంది అనే భయంతో బ్రతికే ఒక వ్యాధి. ఓకే. ప్రాణహాని అంటే తన ప్రాణానికి ఎవరో హాని చేయడానికి పొంచి ఉన్నారు అనే ఒక భయంతో ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఉంటారనమాట. ఆ వ్యాధి పేరే పారనోయా అని అంటారు. సో, ఆహ్, ఈ వ్యాధితో అతని అంత్య దినాలలో అతని ఆఖరి రోజులలో ఈ వ్యాధి అనేది భయంకరంగా ఎక్కువగా అయిపోయి, తన సొంత కత్తితోనే తానే పొడుచుకొని చచ్చిపోయినట్టుగా చరిత్ర మనకు చెబుతుంది. తర్వాత ఇతను ఎంత భయంకరుడంటే, బిఫోర్ హిస్ డెత్ Herod had many Jewish leaders arrested on false charges and ordered that as soon as he died, they all be killed. This man was such a cruel man. He knew that nobody would actually weep for him. వీడు చచ్చిపోతే, వీడు మరణించిన తర్వాత ఇతని రాజ్యంలో ఎవ్వరు కూడా రోదించరు, ఏడవరు, బాధపడరు, దుఃఖంలో ఉండరు అని తెలిసి ఏం చేశాడంటే యూదుల నాయకుల్ని కొంతమందిని తప్పుగా వారిని అరెస్ట్ చేసి, అన్యాయంగా వారిని బందీగా చేసుకొని పెట్టి, అతని అనుచరులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే, నేను ఎప్పుడైతే చనిపోతానో అదే రోజు ఈ యూదుల నాయకులందరినీ కూడా చంపేసేయండి అని ఆర్డర్ ఇచ్చాడంట. అంటే కనీసం వీడు చచ్చిపోయిన రోజు ఇతని కోసం ఏడవకపోయినా, ఇతని రాజ్యంలో రోదనలు ఉంటాయి. ప్రజలందరూ విలాపిస్తారు, ప్రజలందరూ బాధపడతారు, ప్రజలందరూ కూడా దుఃఖంలో నిండిపోయి ఉంటారు. ఎందుకంటే వీళ్ళ నాయకులు చచ్చిపోయారు కదా, వీళ్ళ నాయకుల్ని చంపేస్తున్నాం కాబట్టి కనీసం ఎవరో ఒక దగ్గర నా రాజ్యంలో ప్రజలందరూ కూడా దుఃఖంతో ఉంటారు, ఆ కారణం ఏదైనా కానీ నేను చచ్చిపోయిన రోజు నా పట్టణంలో ఉన్న ప్రజలందరూ ఏడవాలి అనే ఒక క్రూరమైన మనసు కలిగిన వాడు ఈ హేరోదు. కానీ చరిత్ర ఏం చెప్తుందంటే, ఇతని అనుచరులు వీడు చచ్చిపోయిన తర్వాత ఆ ఆర్డర్‌ని పాస్ చేయలేదు. అంటే ఆర్డర్ ప్రకారంగా, అతని ఆజ్ఞ ప్రకారంగా చేయలేదు అని చరిత్ర మనకు చెప్తుంది. ఓకే. గమనించండి, బైబిల్ గ్రంథంలో ముగ్గురు హేరోదులు మనకు కనిపిస్తారు. కానీ మనం మాట్లాడుకుంటుండేది మొదటి హేరోదు గురించి. ద ఫౌండర్ ఆఫ్ హెరోదియన్ డైనస్టీ, హెరోదియన్ కింగ్డమ్. హేరోద్ నంబర్ 1 అతని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇంకా మనకు స్పష్టంగా అర్థం కావాలంటే మనం ఒక బైబిల్ అకౌంట్‌ని తీసుకుందాం. ఆ విధంగా మనందరికీ ఒక స్పష్టత వస్తుంది. సో యాస్ ఐ సెడ్ ఎర్లియర్, హీ న్యూ వెరీ వెల్ దట్ నో వన్ వుడ్ మౌర్న్ ఆన్ హిస్ డెత్. సో హీ డిటర్మైన్డ్ సమ్ టియర్స్ బి షెడ్ వెన్ హీ డైడ్. సచ్ sadistic and a mentally ill man. And the world is very strange. The world has witnessed some of the weirdest kings in the history. And they called them the great. ఇలాంటి వారిని కూడా చరిత్ర ద గ్రేట్, వారి పేరు తర్వాత ద గ్రేట్ అనే పేరును తగిలించడం అనేది కొంచెం ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎస్, లెట్స్ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ స్లైడ్. బిబ్లికల్ అకౌంట్, ఒక బైబిల్ ఆధారం చేసుకొని హేరోద్ గురించి ఒక చిన్న సంఘటన మనం చూద్దాం. సంఘటన చిన్నదే కానీ క్రైస్తవుల మీద ఇది చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో
మనకు కనిపించే ఒక సన్నివేశం ఏంటంటే, ముగ్గురు జ్ఞానులు, ముగ్గురు అని లేరు గానీ జ్ఞానులు యేసు ప్రభువారు అంటే ఇశ్రాయేలు దేశానికి జన్మించబోయే రాజు పుట్టాడని నక్షత్రం, తారను చూసి వారు తెలుసుకొని ఆ తారను వెంబడిస్తూ వస్తారు. వచ్చి ఆఖరికి వారు హేరోదు ప్యాలెస్ దగ్గర చేరుకుంటారు. సో, ఆ సంఘటన మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. సో, ఆ హేరోదే మనం ఇంతసేపు మాట్లాడుకుంటున్న హేరోదు. ఆ హేరోదు ఇప్పుడు మనం మాట్లాడుకున్న హేరోదు ఒక్కరే. రైట్? కానీ ఆహ్, ఓకే. మనం ముందుకెళ్దాం. మన స్లోగా ఐ విల్ స్టార్ట్ రివీలింగ్ ఆహ్, అన్‌ఫోల్డింగ్ ద స్టోరీ యాస్ వి మూవ్ ఆన్. ఓకే. మత్తయి సువార్త 2వ అధ్యాయం తర్వాత మీరు చదివినట్లయితే మీకు స్పష్టత వస్తుంది. కానీ నేను త్వరగా చాలా వెరీ అట్ ఎ గ్లాన్స్ ఐయామ్ టేకింగ్ దిస్ ఫార్వర్డ్. సో, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో వి సీ ఎన్ ఎన్‌కౌంటర్. హేరోద్స్ ఎన్‌కౌంటర్ విత్ ద వైస్ మెన్. And we also, after few verses down, we notice the massacre of the innocents. Okay. సో, మనకు ఆ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు మనకు ఒకటి అర్థమవుతుంది. ఐ థింక్ లెట్ మీ జస్ట్ క్విక్లీ రీడ్ దట్ వర్స్ ఫర్ యూ. మత్తయి సువార్త 2వ అధ్యాయము, మాథ్యూ గాస్పెల్ 2nd చాప్టర్. ఓకే. రాజైన హేరోదు దినముల యందు యూదియా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, చూసారా, తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చారట. ఓకే. వచ్చి 3వ వచనంలో హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు, సో ఈ జ్ఞానులు వచ్చి హేరోదు రాజుకి ఈ విషయాన్ని చెప్పారు. ఏమని చెప్పారు? 2వ వచనంలో, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? చూసారా ఏమంటున్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని హేరోదును ప్రశ్నిస్తున్నారు. సో, వాళ్ళు వివరణ ఇస్తారు. మేము తూర్పు దిక్కులో మేము ఆ నక్షత్రం చూసి ఆయన్ని ఆరాధించడానికి, ఆయన్ని పూజించడానికి మేము వచ్చాము అని అన్నప్పుడు, 3వ వచనంలో హేరోదు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూను కలవరపడిరి. హి వాస్ వెరీ వాట్ డస్ ఇట్ సే? హి వాస్ ట్రబుల్డ్. కలవరం చెందాడట. ఓకే. సో, హి వాస్ ట్రబుల్డ్. వై వాస్ హి ట్రబుల్డ్? నేను 2వ పాయింట్ రాసింది ఇక్కడ. హి వాస్ ట్రబుల్డ్ ఫర్ హి వాస్ కాన్స్టెంట్లీ ఆన్ గార్డ్ అగైన్స్ట్ థ్రెట్ టు హిస్ రూల్ ఆర్ పవర్. హి వాస్ కాన్స్టెంట్లీ హి వాస్ వెరీ what do you say? He was conscious about people trying to kill him. నన్ను చంపేస్తారేమో, నా నా సింహాసనాన్ని నా నుండి ఎవరైనా తీసేసుకుంటారేమో, నన్ను ఈ రాజరికం నుండి నన్ను తొలగించేస్తారేమో అనే నిరంతర భయంలో ఈ హేరోదు ఉన్నట్టుగా మనం చూస్తాం. అందుకనే వాడికి భయం పుట్టింది. ఏంటి, ఇశ్రాయేల్ దేశంలో నాకు తెలియకుండా రాజు పుట్టాడా అని. ఇంతకుముందే మనం చూసినట్టు స్వంత కొడుకుల్ని కూడా కనికరించలేదు వీడు. సొంత కొడుకుల్ని కూడా కనికరించలేదు. కొడుకులు ఎక్కడ వచ్చి ఇతని రాజరికాన్ని, ఇతని సింహాసనాన్ని తీసేసుకుంటారేమో, లేకుంటే ఇతని వెనకాల ఇతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు అని తెలిసిన ఏదో ఒక చిన్న వార్త విన్న వెంటనే వారిని చంపివేయమని ఆజ్ఞ ఇచ్చాడు. అలాంటి మూర్ఖుడు, అలాంటి భయంకరమైన వ్యక్తి ఈ హేరోదు రాజు. కాబట్టి సొంత కొడుకుల్ని వదలలేదు. అలాంటిది ఎవరో ఎక్కడో పుట్టారన్న వెంటనే ఇతని కుతంత్రాలు ఇక్కడ మొదలెట్టడం మనం చూస్తాం. ఓకే. సో, ఆ తర్వాత వారు అతని దగ్గర ఉన్న వారిని కొంతమంది పిలిచి, అవునా, నిజమేనా, ఈ సంగతి నిజమేనా అంటే, వారు మీకా గ్రంథం నుండి ఒక వచనం చదివి, అవును రాజుగారు, ఈ ప్రవచనం ఒకటుంది అని తెలియజేస్తారు హేరోదుకి. ఆ తర్వాత 8వ వచనంలో హేరోదు అంటాడు, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొని
తెలుసుకొని నేనును వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండి అని చెప్తున్నాడట. సో, ఏమంటున్నాడు? మీరు వెళ్లి బాగా విచారించి ఇ ఇశ్రాయేలుకు రాజుగా జన్మించిన ఆ శిశువు ఎక్కడున్నాడో సరిగ్గా పరిశీలించి, విచారించి, తెలుసుకొని నా దగ్గరికి రండి. నేను కూడా వెళ్లి అతన్ని పూజించడానికి నేను ఇష్టపడుతున్నాను అని చెప్తున్నాడు. రైట్? తర్వాత ఇంకొక వచనం అదే అక్కడే ఆహ్, తర్వాత ఈ జ్ఞానులు కనుక్కుంటారు. యేసుప్రభువారు ఎక్కడున్నారో కనుగొని వెళ్లి వారు పూజిస్తారు, ఆరాధిస్తారు. దే గివ్ ద గిఫ్ట్స్ దట్ దే బ్రింగ్ ఫర్ ద ఇన్ఫెంట్ జీసస్. అండ్ దెన్ ఆహ్, వేర్ ఇస్ ఇట్? వేర్ ఇస్ ఇట్? యెస్. 16వ వచనం. 16వ వచనంలో ఒక మాట మనం చదువుదాం. ఆ జ్ఞానులు తన్ను అపహసించారని హేరోదు గ్రహించి హి న్యూ దట్ ది వైస్ మెన్ ఔట్‌విటెడ్ హేరోద్. అంటే వస్తానని చెప్పి వారు రాకుండా తప్పించుకొని వెళ్ళిపోయారు. అతన్ని మోసం చేశారని గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోని దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరముల మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలను అందరిని వధించెను. సో, హీ ఆర్డర్డ్ ద మాస్ మర్డర్ ఆఫ్ children, babies who are 2 years and below. That is called as the massacre of the innocents. పైన మొదటి పాయింట్‌లో ఆహ్, ఇక్కడ మీకు కనిపిస్తుంది గదా! మాసక్కర్ ఆఫ్ ద ఇన్నోసెంట్స్ అని రాశాను. దట్ ఈ 16వ వచనంలో మనకు కనిపించిందే దాని టైటిలే మాసక్కర్ ఆఫ్ ది ఇన్నోసెంట్స్. చరిత్రలో ఆహ్, ఇతని గురించి మాట్లాడిన ప్రతిసారి ఈ మాటను ఖచ్చితంగా వాడతారు. ఎందుకంటే వీడు చేసిన పని అలాంటిది. వీడి గురించి మాట్లాడుకున్న ప్రతిసారి ఈ సంఘటనను ప్రస్తావన చేయక తప్పట్లేదు. చరిత్ర అలాంటి ఒక గుర్తును వీడు చరిత్రలో వదిలేసాడు. సో, హి వాస్ ట్రబుల్డ్ ఫర్ హి వాస్ కాన్స్టెంట్లీ ఆన్ గార్డ్ అగైన్స్ట్ థ్రెట్స్ టు హిస్ రూల్ అండ్ పవర్. సో, మనం ఇంతకుముందే చూసినట్టు హి క్లెయిమ్డ్ ఎ డిజైర్ టు వర్షిప్ జీసస్ వెన్ హి రియల్లీ వాంటెడ్ టు కిల్ హిమ్. సో, జ్ఞానులు వచ్చి చెప్పినప్పుడు మీరు తెలుసుకోండి, బాగా విచారించండి, నాకు తర్వాత వచ్చి చెప్పండి. నేను కూడా వెళ్ళి యేసు ఆహ్, ఇశ్రాయేల్ దేశానికి రాజుగా జన్మించిన శిశువును నేను కూడా పూజిస్తాను అని చెప్పాడు కానీ ఇతనికున్న నిజమైన ఉద్దేశ్యం మాత్రం అది కాదు. ఇతనికున్న ఉద్దేశ్యం ఏంటంటే ఆ శిశువును చంపేయాలి. నా రాజరికాన్ని నేను కాపాడుకోవాలి. నా సింహాసనాన్ని నేను కాపాడుకోవాలి. నా అధికారాన్ని నేను కాపాడుకోవాలని ఒకే ఒక ఉద్దేశ్యం తప్పితే ఇంకే ఉద్దేశ్యం లేదు. దిస్ రూత్‌లెస్ యాక్ట్ ఈస్ జస్ట్ ఎ స్మాల్ అఫైర్ ఇన్ హేరోద్స్ కెరియర్ అండ్ ఈస్ ఎ పర్ఫెక్ట్ సింక్ విత్ హిస్ క్యారెక్టర్. సో, ఈ సంఘటన ఈ సంఘటన మన సెక్యులర్ హిస్టరీలో అంటే మీరు వికీపీడియా లాంటి లేకుంటే ఎనీ హిస్టరీ బుక్‌లో మీరు హేరోద్ గురించి చూసినప్పుడు ఈ సంఘటన మీకు కనిపించదు. ఈ సంఘటన ఉన్నట్టుగా, జరిగినట్టుగా మన మామూలు చరిత్ర, లోకపరమైన చరిత్ర చెప్పదు. దానికి ఏ రుజువులు లేవు అని తీసి పడేస్తారు. కానీ బైబిల్ ఎప్పుడు అబద్ధం చెప్పదు. ఆహ్, డెఫినిట్‌గా ఇది జరిగిందో లేదో అనే సందేహం మనకు అవసరం లేదు. ఎందుకంటే ఈ సంఘటన వీడి వీడి క్యారెక్టర్‌కి సరిగ్గా సూట్ అయ్యే సంఘటన. అంటే వాడు ఇట్లా చేసుండడా అనే సందేహం వస్తే వీడి గురించి తెలుసుకున్న మనము, లేకుంటే వీడి గురించి ఎవరు తెలుసుకున్నా గాని వీడి వీడి క్రియలు, వీడి కుమారులతో ఏం చేసాడు, భార్యని ఎలా చంపేసాడు, ఎంతమందిని అన్యాయంగా చంపేసాడు, ఇవన్నీ మనం చూసినప్పుడు వీడి రాజకీయ కుతంత్రాలు ఇవన్నీ చూసినప్పుడు డెఫినిట్‌గా అధికారాన్ని ఇంత ప్రేమించిన వ్యక్తి ఇలాంటి ఒక పని చెయ్యలేడు అని మనం చెప్పలేం. చేసే ఉంటాడు అని మనం చెప్పగలం. సో, కాబట్టి ఇదొక చిన్న సంఘటన. బహుశా బెత్లెహేములో ఆహ్, హ్మ్,
ఏమంటారు, బెత్లెహేములో కనీసం ఒక 2 డజన్ల పిల్లలు ఆ రోజు మరణించి ఉంటారు. ప్రాబ్లీ 20 to 24 పీపుల్. బెత్లెహేమ్ వాజ్ అ స్మాల్ టౌన్. కాబట్టి బహుశా ఆ వయసు కలిగిన పిల్లవారు మోస్ట్లీ 20 మందే ఉంటారు అనే ఆహ్, ఏమంటారు, మన బైబిల్ స్కాలర్స్ యొక్క అంచనా. సో, ఇది 20 మందే కాబట్టి బహుశా బయట చరిత్రలో దీన్ని రాయలేదేమో కానీ, బైబిల్ మాత్రం ఈ విషయాన్ని మనకు తెలియజేస్తుంది. సో, దిస్ ఈస్ హేరోద్స్ క్యారెక్టర్. దిస్ ఇస్ హౌ దిస్ మ్యాన్ వాస్. నౌ యాస్ వి కమ్ టు ద కంక్లూజన్, వాట్ క్యాన్ వి లెర్న్ ఫ్రమ్ ద స్టడీ? మనం హేరోద్ గురించి ఇంతవరకు మనం చూసాము. వాడు వాడు ఎలాంటి వాడు, వాడి నేచర్ ఎలాంటిది, ఇవన్నీ కూడా మనం పరిశీలించాం కదా. కానీ ఇప్పుడు we will look at some of the lessons that we can learn from Herod. Yeah, shall we do that? Yes. The king, this king, ఈ రాజు, is widely known for the slaughter of the innocents. తెలుగులో అంటారు కదా, అన్యం పుణ్యం తెలియని వారిని ఇలా చంపేశాడని అంటారు కదా. సేమ్ అదే జరిగింది. చిన్న పిల్లలు, శిశువులు, ఇంకా లోకం కూడా చూడలేని చిన్న చిన్న పిల్లల్ని ఆల్మోస్ట్ 20-25 మంది పిల్లల్ని అన్యాయంగా చంపేశాడు. అంతమంది తల్లుల హృదయాన్ని గాయపరిచాడు. అలాంటి ఒక వ్యక్తి వీడు. సో, వీడి గురించి మాట్లాడుకున్న ప్రతిసారి ద టాపిక్, ద టైటిల్ ఒకటి వస్తుంది, హేరోద్ ద గ్రేట్. అండ్ సడన్లీ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ స్లాటర్ ఆఫ్ ది ఇన్నోసెంట్స్. దిస్ ఇస్ వాట్ దిస్ కింగ్ ఈజ్ నోన్ ఫార్. ఈ రాజు దీనికే బాగా తెలిసినవాడు, బాగా పరిచయం ఉన్నాడు లోక ప్రపంచానికి. ఇప్పుడు మనకున్న ప్రశ్న ఏంటంటే, వాట్ ఆర్ వీ నోన్ ఫార్? వాట్ ఆర్ వీ నోన్ ఫార్? హేరోద్ వాజ్ నోన్ ఫార్ the slaughter of the innocents, the massacre of the innocents. But what are you and I known for? That is a question that we need to ask ourselves, right? The second lesson that we can learn, his nature, he was insanely suspicious about everyone. ప్రతి ఒక్కరిని అనుమానించాడు. సరే, అతను రాజు కదా, ఏ రాజుకు ప్రాణహాని ఉండదండి? ప్రతి రాజుకు ఉంటుంది. కానీ అతని రాజ్యంలో వేరే రాజ్యాన్ని చూస్తారు చాలామంది, లేకుంటే అతని రాజ్యంలోనే ఎవరైనా నా వెనక కుట్ర పన్నుతున్నారా అని మేబీ కొంతమంది సీక్రెట్ ఏజెంట్స్ని కానీ స్పైస్ని పెట్టి కనుక్కునే ప్రయత్నం చేస్తారు. కానీ వీడు బయటోళ్ళని సొంతోళ్ళు అనే తేడా లేకుండా సొంత భార్యలను, లేకుంటే సొంత పిల్లలను, సొంత కుమారులను, అతను సొంత ఏమంటారు మంత్రులను అనుమానించాడు. ఎంతగా అనుమానించాడంటే అతనికి వచ్చిన వ్యాధి, అతనికి దానికి సంబంధించిన వ్యాధి కూడా వచ్చేసింది. అంటే అనుమానించే ఒక వ్యాధి, నా ప్రాణానికి ఏదో హాని ఉంది అని ప్రతి నిమిషం, ప్రతి క్షణము భయముతో ఉండే ఒక వ్యాధి, భయంకరమైన వ్యాధి ఇతనికి వచ్చింది. ఓకే, దట్ అండ్ యు సీ, అధికారం, ఒక విషయాన్ని, ఒక అధికారాన్ని కానీ, లోకంలో దేనైనా కానీ ప్రేమించినప్పుడు అది మనల్ని ఎంతగా ప్రభావితం చేస్తుంది, అది ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మన 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 నేచర్ని, మన క్యారెక్టర్ని. సో వీడి నేచర్ ఏమైపోయింది, అనుమానించే ఒక నేచర్ ఏమైపోయిందంటే, వాడు ఎలాంటోడో ఇప్పుడు మనం దాన్ని దాన్ని దాని కొలమానంలో మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, ఏదో ఒక అనుమానం అలా వస్తుంది, కానీ ఇతనికి అది నేచర్ అయిపోయింది, అతని స్వభావం అయిపోయింది అది. హేరోదు అంటే అనుమానించేవాడు. ఎంతగా ఇతని స్వభావం చెడుగా ప్రచారంలోకి వచ్చిందంటే, మనం చూసాం కదా ఇంతకుముందు అగస్టస్ అనే రోమా చక్రవర్తి ఏమన్నాడు ఇతని గురించి, వీడి కొడుకుగా ఉండడం కంటే వాడి రాజ్యంలో పందిగా ఉండడం చాలా మేలు అన్నాడు. అంటే పందికి చూపించే కనికరం కూడా వీడు మనుషులకు చూపించడు. అలాంటి వ్యక్తిగా మనకు వీడు తెలుస్తాడు. సో ఇతని స్వభావం ఎలాంటిది అంటే అలాంటిది. మనకొచ్చే ప్రశ్న, వాట్ ఈస్ డిఫైనింగ్ అస్?
హౌ ఈజ్ అవర్ నేచర్ డిఫైనింగ్ అస్? మన స్వభావం మనల్ని, మన గురించి ఏ విధంగా ఇతరులకు తెలియచేస్తుంది? దట్ ఈస్ అవర్ క్వశ్చన్. మూడవదిగా, ఆల్ హిస్ అచీవ్మెంట్స్ వేర్ ఫర్ హిజ్ ఓన్ గ్లోరీ. అతను ఆలయం కట్టడం కానీ, ఏ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాడు యూదియా ప్రాంతంలో అంత కూడా. కానీ దానికి ఉద్దేశం ఏంటంటే కేవలం ఒకటి, తన స్వంత ఘనత కోసం. అందరు నన్ను చూసి షబాష్, భలే అని అనాలి అనే ఒకే ఒక ఉద్దేశం తప్పితే వేరే ఉద్దేశం లేదు. అంటే స్వార్థంతో కూడిన ఉద్దేశం. అందరు నన్ను పొగడాలి, అందరు నన్ను మెచ్చుకోవాలి అనే ఒక స్వభావం హేరోదులో ఉన్నది. మరి ఇట్లాంటి స్వభావం మళ్ళీ ఏమైనా ఉందా? అది మనం పరిశీలించుకోవాలి. హేరోదు వంటి స్వభావం మనం ఏం చేసినా కానీ అది, అందుకే కొలొస్సీలు రాసిన పత్రికలో ఉంది, వాట్ ఎవర్ యూ డూ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మీరు ఏమి చేసినాను దేవుని మహిమార్థమై చేయుడి అనే అనే మాట పౌలు గారు చెప్తారు. అంటే హేరోదు స్వభావానికి టోటల్ భిన్నమైంది అనమాట, టోటల్ ఆపోజిట్ స్వభావం అది. కానీ హేరోదు స్వభావం, వాడు ఏం చేసినా కానీ అందరు నన్నే గుర్తించాలనే ఒక స్వభావం కలిగిన వాడు. రైట్. ఫోర్త్ పాయింట్, హీ వాంటెడ్ టు బి యాక్సెప్టెడ్ బై ద జ్యూస్. యూదుల చేత అంగీకరింపబడాలనే ఒక ఆతృత వీడిలో ఉన్నది. ఎందుకంటే రాజుగా వాడు కంటిన్యూ అవ్వాలంటే వారి అంగీకరణ కావాలన్నమాట. సో కాబట్టి ఆ ఉద్దేశంతో అతను ఏది కాదో అది నేను అని చాలా బలంగా చెప్పాడు, నమ్మాడు కూడా. అంటే అర్థం ఏంటి? అతను ఏంటి కాదో అది అవును అని అన్నాడు. అంటే అతను ఎవరు కాదు? అతను యూదుడు కాదు. కానీ నేను యూదుణ్ణే అని చెప్పుకున్నాడు. సో the question is, are we pleasing people to an extent of losing our own identity? మన ఐడెంటిటీని కోల్పోయేంతగా, మన స్వభావాన్ని కోల్పోయేంతగా మన ఆ రకంగా, అంటే మన స్వభావాన్ని, మన నేచర్ని, మన గౌరవాన్ని, మన గుర్తింపును కోల్పోయేంతగా మనం ప్రజల్ని మెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నామా? హేరోదు అలాగే చేశాడు. ప్రజల్ని మెప్పించాలని, రోమా చక్రవర్తులు వారిని ప్లీజ్ చేయాలని, వారిని మెప్పించాలని అనేక ప్రయత్నాలలో ఇదొక ప్రయత్నం చేశాడు. నేను యూదుణ్ణి, యూదుల దగ్గర ఉన్నప్పుడు నేను యూదుని అనేవాడు. హేరోదు దగ్గర ఉన్నప్పుడు నేను మీ వైపు, నేను నీ తరఫునే ఉన్నాము అని అనేవాడు. సో ఈ రకంగా చేసి అతను ఏంటో అనేది అతనికే అసలు తెలియకుండా చచ్చిపోయాడు. మనం కూడా అనేక సార్లు ప్రియులారా, మనం ఏంటో మనం అనేక సార్లు ప్రజల్ని మెప్పించే ఒక క్రమంలో మన స్వభావం లేకుంటే మన గుర్తింపును మనం కోల్పోతాం. అది ప్రమాదకరమైంది చాలా. మన గుర్తింపు క్రీస్తులో ఉంది. హల్లెలూయా. అవర్ ఐడెంటిటీ ఈజ్ ఇన్ క్రైస్ట్. అవర్ ఐడెంటిటీ ఈజ్ నాట్ ఇన్ అదర్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్. మన కులంలోనో, నాది పలానా కులం, నా బ్యాక్గ్రౌండ్ పలానా ఉంది అని చెప్పుకుంటూ మనం మన గుర్తింపును ఇలాంటి విషయాల్లో పెట్టుకొని మనం జీవించినట్లయితే ప్రియులారా, మనం అస్సలు సిస్సులైన గుర్తింపును మనం కోల్పోతాం. రైట్. సో దట్ ఈస్ అవర్ నెక్స్ట్ లెసన్. సో నెక్స్ట్ పాయింట్, హీ వాజ్ మ్యాడ్. దిస్ కింగ్ హేరోద్ ద గ్రేట్, హీ వాజ్ మ్యాడ్. అతను పిచ్చోడో లేకుంటే దెయ్యం పట్టినోడో లేకుంటే రెండు అనుకుంటా, బహుశా పిచ్చోడు ప్లస్ దెయ్యం పట్టినోడు, అందుకే అలాంటి పనులు చేశాడు. సో ఎట్ అతనికి వచ్చిన బిరుదు ఏంటంటే హేరోద్ ద గ్రేట్ అని అన్నారు అనమాట. అలెగ్జాండర్ ద గ్రేట్ ఎలాగో వీడిని కూడా ద గ్రేట్ అన్నాడు. ఓకే. కానీ వీడి స్వభావం, వీడి లోపల పరిస్థితి ఏంటి అంటే వీడు పిచ్చోడు, సగం పిచ్చోడు, లేకుంటే పూర్తి పిచ్చోడు, లేదా దెయ్యం పట్టినోడు కదా. కానీ మనలో అందరూ వాడు పిచ్చోడు ప్లస్ దెయ్యం పట్టినోడు అంటే ఈ రెండు ఉన్నాడు, రెండు నిజమే అంటే మన అందరూ ఒప్పుకుంటాం అనుకుంటాను కదా. కానీ వాట్ వీఆర్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద వరల్డ్ డజంట్ యాక్చువల్లీ మ్యాటర్. ప్రపంచమంతా వీడిని హేరోద్ ద గ్రేట్ అని పిలిచారు. కానీ వీడు క్రైస్తత్వానికి కానీ లేకుంటే దేవుని ప్రజలకు కానీ చేసిన అన్యాయం
దేవుని చిత్తానికి ఏ రకంగా అడ్డుగా ఉన్నాడు, ఎంత కఠినంగా ప్రవర్తించాడు అని మనం చూసినప్పుడు చాలా బాధాకరం అది. కాబట్టి మన గురించి కూడా లోకం చాలా ఘనంగా, లోక దృష్టిలో మనం చాలా మంచోళముగా ఉన్నామేమో, కానీ దేవుడు మన హృదయాన్ని పరిశీలిస్తాడు. కాబట్టి మనం ఈ లోకం మన గురించి ఏమంటుందో అనే దానికంటే దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు కదా. లోకం అయితే హేరోద్ని ద గ్రేట్ అని పిలిచింది. మరి దేవుడిని అడగాలి, ప్రభా మరి మీరేమి పిలుస్తారు హేరోదుని అంటే ప్రభు అప్పుడు సరైన సమాధానం ఇస్తాడు మనకి కదా. కాబట్టి ఇట్ ఈస్ నాట్ అబౌట్ వాట్ ద వరల్డ్ ఈస్ కాలింగ్ అస్, ద క్వశ్చన్ ఈస్ వాట్ గాడ్ ఈస్ కాలింగ్ అస్. ఎస్, సో లెట్ us keep that in mind. And finally, final lesson that we can learn, his claim to be true Jew proved to be false. నేను నిజమైన యూదుణ్ణి అని చెప్పిన వాడు చెప్పిన ఆ డైలాగ్ అబద్ధంగా తేలిపోయింది. ఎప్పుడు? వెన్ హీ ఫెల్ట్ థ్రెటన్డ్ బై ద న్యూస్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ కింగ్ ఆఫ్ జ్యూస్ ఇన్ ద లీనియేజ్ ఆఫ్ డేవిడ్. దావీదు సంతానం నుండి ఒక రాజు జన్మించాడు అనే వార్త విన్న వెంటనే అతను ఏ విధంగా స్పందించాడో ఆ స్పందన బట్టి వాడు నిజమైన యోధుడు కాదు అని తెలిసిపోయింది. గొర్రెల కాపరులు, ఏమండి, గొర్రెల కాపరులు, సాధారణమైన ప్రజలు, సామాన్య ప్రజలు, దేవదూతలు వారికి వెళ్ళి ఇదే సంగతి, ఇదే వార్తను వారు విన్నప్పుడు ఎంతగా సంతోషించారు వారు. కానీ వీడలా స్పందిస్తున్నాడు. రాజు పుట్టాడన్న వెంటనే అక్కడ మనకు 18వ వచనంలో అనుకుంటాను, సారీ 16 దగ్గర, సారీ ఐ థింక్ స్టార్టింగ్లో 6వ వచనం 8వ వచనంలో ఉన్న మాట చదువుతున్నానండి. సారీ 3వ వచనంలో, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడేది. హేరోదు కలవరపడ్డాడు, ఓకే. యెరూషలేములో ఉన్న వారందరూ ఎందుకు కలవరపడ్డారు? సో యెరూషలేములో ఉన్న వారందరూ కలవరపడడానికి కారణం వేరేదై ఉండొచ్చు. ఓకే, ఇంకా ఎంత అన్యాయం చేస్తాడో వీడు అని. అయ్యో ఇంకొక రాజు వచ్చాడా, ఇంకో రాజుతో వీడు ఇంకా విజృంభిస్తాడు కదా ఈ హేరోదు రాజు. ఆల్రెడీ ఆ పన్నులు ఎక్కువగా కలెక్ట్ చేస్తున్నాడు, ఇంకా వాడికి ఒక కాంపిటీషన్ వచ్చిందని తెలిస్తే మనం ఇంకా ఎన్ని దారులు చూడాల్సి వస్తుందో అని భయపడ్డారేమో అని చాలామంది స్కాలర్స్ నమ్ముతారు. సో ప్రజలు యెరూషలేము అంతా కూడా కలవరపడడానికి వేరే కారణం, వీడు కలవరపడడానికి వేరే కారణం, రైట్. సో ఈ గొర్రెల కాపరులు ఎలాగైతే ఎంత సంతోషించి నాట్యం ఆడుకుంటూ వారు యేసు ప్రభువుని పూజించడానికి వెళ్ళారట. సో అంటే ఇశ్రాయేలుకు దేవుడు ప్రవచించిన రాజు పుట్టేశాడా, అయితే దేవుని నెరవేర్పు జరగబోతుంది అనే సంతోషం వారిలో ఉన్నది. కానీ వీడు యూదుడు అని చెప్పుకుంటూ వీడిలో ఆ సంతోషం కానీ దాని పట్ల ఒక శ్రద్ధ కానీ ఏమాత్రం కనిపించలేదు, రైట్. సో వీడు మాట్లాడింది ఒకటి, వీడి హృదయంలో ఉన్నది ఇంకొకటి. సో మనకున్న ప్రశ్న, ఆర్ అవర్ క్లెయిమ్స్ ఫర్ రియల్? మనం ఏదైతే చెప్పుకుంటున్నామో, నేను క్రైస్తవుడిని, నేను విశ్వాసిని, నాకు పలానా శక్తి ఉంది, నాకు ప్రార్థించడం అంటే చాలా ఇంట్రెస్ట్, నేను ప్రసంగం చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్, నాకు వాక్యం చదవాలంటే చాలా ఇంట్రెస్ట్, నాకు దేవునికి సంబంధించిన విషయాలంటే చాలా ఆసక్తిగా ఉంటాను అని ఏమైతే చెప్పుకుంటున్నామో ప్రజలకి, అది కేవలం మన నోటి నుండి వస్తుందా, అది నిజంగా మన నోరు మన హృదయంతో ముడిపడి ఉందా? కొన్నిసార్లు మన హృదయం మన నోరు రెండిటికి కూడా వైర్యం ఉండొచ్చు. దే క్యాన్ బి టోటలీ ఎనిమీస్ టు ఈచ్ అదర్ కదా. మన క్రైస్తవ సమాజంలో ఇది చాలా వాస్తవమైన విషయం ఇది. కాబట్టి మన నోటికి మన హృదయానికి సరి అయిన కనెక్షన్ ఉందా లేదా అనే ప్రశ్న మనం వేసుకోవాలి, రైట్. సో ఇవి మనం హేరోదు నుండి నేర్చుకోగలిగిన కొన్ని విషయాలు కదా. హెచ్లో చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్స్ కూడా ఉన్నారు. హోసియా క్యారెక్టర్ ఉంది, ఏమండి, హిజ్కియా క్యారెక్టర్ ఉంది, ఒకటి కాదు చాలా ఉన్నాయి. కానీ మనం నిర్ణయించుకుంది ఈ బైబిల్ స్టడీలో వీఆర్ గోయింగ్ టు లుక్ అట్ సమ్ ఇన్సిగ్నిఫికెంట్ క్యారెక్టర్స్, ఎక్కువగా పరిచయం లేని, లేకుంటే ఎక్కువగా ఎవరి గురించి వినని క్యారెక్టర్స్ని మనం ఎంచుకుంటున్నాం. కాబట్టి నేను
హోసియా కానీ, హిజ్కియా కానీ, ఇట్లాంటి వారిని ఎవరిని కూడా నేను ఎంచుకోలేదు. ఓకే. ఎందుకంటే మనం వారందరి గురించి మనం ప్రసంగాలలో మనం వినబోతాం ఇక ముందున్న రోజుల్లో. కాబట్టి ఈ యొక్క చిన్న క్యారెక్టర్ ఎవరి గురించి అయితే పెద్దగా సమాచారం లేదో బైబిల్‌లో, అలాంటి క్యారెక్టర్ నుండి మనం ఏం నేర్చుకోగలం? నేనెప్పుడు చెప్తున్నట్టుగా వి కెన్ లెర్న్ ఫ్రమ్ హీరోస్, వి కెన్ లెర్న్ ఫ్రమ్ విలన్స్ ఆల్సో. ఓకే. సో, మనం ఈ క్యారెక్టర్ బైబిల్ స్టడీలో ఈ 2 కూడా మనం చూస్తున్నాం. కాబట్టి హేరోదు గురించి ఈరోజు మనం నేర్చుకున్నాం. ఖచ్చితంగా మన స్వభావం ఎలా ఉండకూడదో, లేకుంటే హేరోదు వంటి ప్రమాదకరమైన స్వభావాలు మనలో ఏమన్నా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయో లేదో అనే ఒక పరీక్ష మనం చేసుకోవడానికి ఈరోజు దేవుడు ఈ సమయాన్ని మనకు కల్పించాడు. దాన్ని బట్టి ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. సో, అందరూ తళ్ళు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రం ప్రభువా. ఈ సాయంకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మరొకసారి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. గత కొన్ని వారాల నుండి మేము చేస్తున్న బైబిల్ స్టడీలో అనేక విషయాలు మీరు మాకు బోధిస్తున్నారు, నేర్పిస్తున్నారు ప్రభు. మా హృదయాన్ని మేము ప్రభా నీకు నీ చిత్తానికి, నీ స్వరానికి మేము సిద్ధంగా మేము ఉంటుండగా నాయన మీరు మాతో మాట్లాడుతున్నారు, మమ్మల్ని బలపరుస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కూడా హేరోదు క్యారెక్టర్ నుండి మీరు మాకు తెలియజేసిన విషయాలను బట్టి నీకు స్తోత్రం ప్రభు. అనేక సార్లు నాయన మేము కూడా తెలియకుండా మా హృదయం నీ వాక్యం సెలవిచ్చినట్టు హృదయం అన్నిటికంటే మోసకరమైనది. హార్ట్ ఇస్ ద మోస్ట్ డిసెప్టివ్ ఆఫ్ ఆల్ అని అనే ఆ మాట మేము గుర్తు తెచ్చుకుంటున్నాం ప్రభు. అనేక సార్లు మేము కూడా తెలియకుండానే మేము ఆత్మీయంగా జారిపోతూ ఉంటాం, వెనకబడిపోతూ ఉంటాం, బలహీనపడిపోతూ ఉంటాం. చాలా విషయాలు నోటితో చెప్తాం, కానీ అది హృదయంలో నిజంగా అది వాస్తవం కాకపోవచ్చు ప్రభు. అలాంటి ప్రమాదకరమైన స్థితిలో మేము ఉన్నట్లయితే నాయన, ఈరోజు మీరు మాకు చెప్తున్న ఈ మాటలు మేము శ్రద్ధగా ఆలకించిన ఆయన ఇది ఒక హెచ్చరికగా మేము స్వీకరిస్తున్నాం ప్రభు. ఈ ఈ బైబిల్ స్టడీ నుండి మేము నేర్చుకున్న పాఠాలన్నింటినీ కూడా ప్రభు మేము శ్రద్ధగా పరిశీలించి దాని ప్రకారంగా ఏదైతే మాకు ఏవైతే మేము ఆచరణలో పెట్టగలమో వాటిని మేము ఆచరణలో పెట్టి మా మనస్సుని, మా ప్రవర్తనను, మా మార్గాన్ని మేము సరిచూసుకొని నీకు ఇష్టకరమైన జీవితాలు జీవించడానికి మీరు సాయం చేయండి. విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ మా రక్షకుడు తిరిగి నాయనున్న యేసు ప్రభు నామములో ప్రార్థించి అతి వినయంగా వేడుకుంటున్నావు తండ్రి. ఆమెన్. Thank you very much. Praise the Lord. We'll see you again next week.